సో హలో ఫ్రెండ్స్, అమెజాన్ లో మనకి గ్రేట్ రిపబ్లిక్ డే సేల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట 13వ తేదీ నుంచి. అయితే దీంట్లో మనకి గేమింగ్ ల్యాప్టాప్స్ మీద చాలా అంటే భారీ డిస్కౌంట్స్ అయితే వచ్చాయన్నమాట. అమెజాన్ వాళ్ళ పేజ్ లోని అమెజాన్ స్పెషల్స్ అని చెప్పి కొన్ని ల్యాప్టాప్స్ అయితే స్నేక్ పీక్ అయితే రివీల్ అయితే చేసింది. వాటి ప్రైస్ అయితే ఇంకా హైట్ అయితే ఉన్నాయి, బట్ వాటి యొక్క స్పెసిఫికేషన్స్ అనేవి కొంచెం అట్రాక్టివ్ అయితే ఉన్నాయన్నమాట. సో మీలో ఎవరైనా సరే గేమింగ్ ల్యాప్టాప్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఈ వేరియంట్స్ లోని వీళ్ళు ఇచ్చిన వేరియంట్స్ లోని ఏదైనా ఒక బెస్ట్ ఆప్షన్ మీరు పిక్ చేసుకోవాలంటే కనుక మనం డీటెయిల్ గా అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియోని ఏమాత్రం ఆలోచన చేయకుండా మనం వీడియోలోకి అయితే జంప్ అవుదాం. సో మనకి దాంట్లో ఫస్ట్ వన్ చూసుకుంటే మనకి హెచ్పికి సంబంధించిన హెచ్పి విక్టస్ గేమింగ్ ల్యాప్టాప్ అని చెప్పి ఒక వేరియంట్ అయితే ఉందన్నమాట. సో దీని యొక్క స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి ఇంటెల్ i5 12th జనరేషన్ ప్రాసెసర్ అని మనకి దీంట్లో ఇవ్వడం అయితే జరిగిందనమాట. దీంతో పాటు దీనికి కాంబినేషన్ గా RTX 3050 16GB వేరియంట్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ అయితే చేశారు. సో మనం ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుంటే ప్రాసెసర్ అనేది మనకి 8 cores and 16 threads అయితే మనకి ప్రాసెసర్ అయితే లభిస్తుంది. దీనికి మనకి 16GB ఆఫ్ ఏదైతే గ్రాఫిక్ కార్డ్ ప్రొవైడ్ చేశారు కదా, ఈ రెండింటి కాంబినేషన్ కూడా ఒక డెడ్లీ కాంబినేషన్ అని చెప్పాలి. అండ్ దీని యొక్క మనం ర్యామ్ చూసుకుంటే 16GB ర్యామ్ అయితే ఇచ్చారు. అలాగే SSD గురించి మనం మాట్లాడుకుంటే 512GB SSD అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఇది మనకి ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. అండ్ 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే మనకి ఇది ప్రొవైడ్ అయితే జరుగుతుంది. 15.6 ఇంచ్ డిస్ప్లే అయితే మనకి ఇది లభిస్తుంది. ఓవరాల్ ఇవైతే జనరల్ స్పెసిఫికేషన్స్. అయితే ఈ ల్యాప్టాప్ అనేది చూడడానికి బాగానే ఉంది. దీని ప్రైస్ అనేది వీళ్ళు 88,646 రూపాయలు ఉంటుంది. దాన్ని కొట్టేసి మన ఇక్కడ ఫిల్అప్ చేశారు 990 రూపాయలు. ఎదరేమో 8,000 రూపాయలు అనేది ఫిల్అప్ అయితే చేయలేదు. ఎప్పుడైతే మనం దీని మీద ట్యాప్ చేస్తున్నామో దీని యొక్క మెయిన్ పేజ్ లోకి వెళ్ళిపోతుంది. అక్కడేమో మనకి డీల్ ఆఫ్ ది డే అని చెప్పి మనకి అక్కడ 71,990 రూపాయలకి అయితే దీని యొక్క ప్రైస్ అయితే కనబడుతుంది. అంటే ప్రస్తుతం సేల్ స్టార్ట్ అవుతుంది. మీరు ఎవరైనా కొందాం అనుకుంటాక ఇది 71,990 రూపాయలకి అయితే అందుబాటులోకి అయితే ఉంది. మరి సేల్ లో ఇదే ప్రైస్ పెంచుతారా లేదంటే ఇంకా తగ్గిస్తారా అనేది మనం వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మన సెకండ్ ల్యాప్టాప్ గురించి మనం మాట్లాడుకుంటే ఆసెస్ కు సంబంధించిన ఆసెస్ F15 గేమింగ్ అని చెప్పి ఒక వేరియంట్ అయితే ఉంది ఆసెస్ లోని. అయితే దీని యొక్క స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి ఇంటెల్ i7 జనరేషన్ ప్రాసెసర్ అయితే దొరికింది. అలాగే దీంట్లో మనకి RTX 3050 Ti అయితే కాంబినేషన్ అయితే కనబడుతుంది అనమాట. సో ప్రాసెసర్ యొక్క డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి 8 cores and 16 threads అయితే ఉంటాయి. అండ్ మన గ్రాఫిక్ కార్డ్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 4GB ఆఫ్ VRAM అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మనకి 16GB ఆఫ్ ర్యామ్ 512GB ఆఫ్ SSD అయితే వస్తుంది అనమాట. ఇది కూడా మనకి ఫుల్ హెచ్డి ఉంటుంది. అండ్ 144 Hz రిఫ్రెష్ రేట్ అనేది ఉంటుంది. అండ్ 15.6 ఇంచ్ డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. ఈ రెండింటి యొక్క స్పెసిఫికేషన్స్ అనేవి సేమ్ అయితే ఉంటాయి. మనకి ప్రాసెసర్ అనేది హెచ్పిలోని i5 12th జనరేషన్ ఉంటే యాసిస్ లో మనకి i7 11th జనరేషన్ అయితే ఉంటుంది అనమాట. అండ్ గ్రాఫిక్ కార్డ్ విషయానికి వస్తే దీంట్లో మనకి RTX 3050 హెచ్పిలోని RTX 3050 16GB వేరియంట్ వస్తే మనకి అదే యాసిస్ లో చూసుకుంటే RTX 3050 Ti 4GB వేరియంట్ అయితే వస్తుంది అనమాట. సో దీని యొక్క ప్రైస్ అనేది అయితే మనకి సేల్ స్టార్ట్ అవుతుంది. ప్రైస్ చూసుకుంటే కనుక 97,990 రూపాయలు ఉన్నదాన్ని ప్రైస్ అయితే కొట్టేసి ఇక్కడ వీళ్ళు 80,990 రూపాయలకి అయితే దీన్ని ప్రజెంట్ అయితే మార్కెట్ లో సెల్ అయితే చేస్తారు అనమాట. సో మనకి నెక్స్ట్ వేరియంట్ చూసుకుంటే డెల్ కి సంబంధించిన డెల్ G15 5520 గేమింగ్ అని చెప్పి ఒక వేరియంట్ అయితే ఉందన్నమాట. సో దీని యొక్క స్పెసిఫికేషన్ మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి ఇంటెల్ i5 12th జనరేషన్ ప్రాసెసర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే దీంట్లో మనకి RTX 3050 అయితే యూజ్ చేయడం అయితే జరిగింది అనమాట. ప్రాసెసర్ మనకి 12 cores and 16 threads అయితే వస్తుంది. దాంట్లో మనకి 4 పర్ఫార్మెన్స్ కోర్స్ ఉన్నాయి, అలాగే 8 ఎఫిషియన్సీ కోర్స్ అయితే ఉన్నాయి. గ్రాఫిక్ కార్డ్ విషయానికి వస్తే దీంట్లో మనకి 4GB ఆఫ్ వేరియంట్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో మనకి 16GB ఆఫ్ ర్యామ్ అయితే దొరుకుతుంది. 1TB SSD అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇది మనకి ఫుల్ హెచ్డి స్క్రీన్ అయితే వస్తుంది అనమాట. అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే మనకి ల్యాప్టాప్ ప్రొవైడ్ జరుగుతుంది. 15.6 ఇంచ్ డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. సో ఓవరాల్ గా ఈ ల్యాప్టాప్ ప్రజెంట్ ఉన్న ప్రైస్ చూసుకుంటే 1,05,383 రూపాయలు ఉన్నదాన్ని వీళ్ళేమో కొట్టేసి ఇక్కడ ప్రస్తుతం ఈ రోజు అంటే సేల్ స్టార్ట్ అవ్వక ముందు సేల్ చేస్తున్న ప్రైస్ చూసుకున్న మనకి 77,490 రూపాయలకి అయితే వీళ్ళు దీన్ని అయితే ఈ వేరియంట్ అయితే సేల్ అయితే చేస్తున్నారు అనమాట. అండ్ మన ఫోర్త్ వన్ చూసుకుంటే మనకి ఏసర్ కి సంబంధించిన ఏసర్ ఆస్పైర్ 5 గేమింగ్ అని చెప్పి ఇంకో వేరియంట్ అయితే ఉంది. ఇది కూడా మనకి అమెజాన్ స్పెషల్ అయితే కనబడుతుంది. సో దీని యొక్క స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి ఇంటెల్ i5 12th జనరేషన్ ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే మనకి RTX 4050 అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట.
అండ్ ఇంటెల్ i5 12th జనరేషన్ అంటే మీరు ఇది మనకి 12th జనరేషన్ చెప్తున్నారు, బట్ మనం ఎప్పుడైతే దీని యొక్క పేజ్లోకి వెళ్తాం కదా, ఇక్కడ మనకి i5 13th జనరేషన్ ప్రాసెసర్ అయితే మనకి దీంట్లో యూజ్ చేస్తున్నారు. i5 13420H అనే ప్రాసెసర్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో మనకి గ్రాఫిక్ కార్డ్ గురించి మాట్లాడుకుంటే RTX 4050 గ్రాఫిక్ కార్డ్ 6GB వేరియంట్ అయితే దీనికి మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో కూడా మనకి 16GB ర్యామ్ అయితే ఉంది, 512GB SSD అయితే ఉంది. ఇది కూడా మనకి ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. 140Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. 15.6 ఇంచ్ డిస్ప్లే సైజ్ అయితే ఇది కూడా మనకి లభిస్తుంది. సో ఈ 4 కూడా మనకి స్నేక్ పీక్లో ఇంకా అమౌంట్ అయితే రివీల్ అయితే చేయలేదు సేల్ స్టార్ట్ అయ్యేంత వరకు. బట్ ఓవరాల్ వీటి ప్రైజ్లు అన్నింటినీ మనం గమనించి కనుక ఒకవేళ తీసుకుంటే కనుక మీకు హెచ్పి అనేది ఒక ఫస్ట్ ప్రయారిటీ అవుతుంది. ఎందుకంటే దీంట్లో మనకి i5 12th జనరేషన్ ప్రాసెసర్తో పాటు RTX 3050 16GB ర్యామ్ అయితే ఉంది కాబట్టి కొంచెం నేను పర్సనల్గా దాన్ని అయితే ప్రిఫర్ అయితే చేస్తాను. లేదనుకుంటే మీరు యాసిస్ వైపుగా వెళ్ళొచ్చు, లేదా డెల్ వైపున వెళ్ళొచ్చు, లేదంటే ఏసర్ వైపున వెళ్ళొచ్చు. ఈ 4 కూడా బెస్ట్ ఆప్షన్స్ అవుతాయి అనమాట. బట్ వీటి ప్రైస్ అనేది ఇప్పుడున్న ప్రైసెస్ ఉంటాయా, లేదంటే మన సేల్ స్టార్ట్ అయినప్పుడు వీటి ప్రైస్ అనేది ఏమైనా డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేది మనం వేచి చూడాలి. సో నేను ఒకవేళ ప్రైస్ అనేది డ్రాప్ అయ్యానుకొని నేను దీని మీద ఒక షార్ట్ అయితే చేస్తాను. దాని లింక్ అనేది నేను షార్ట్ అప్లోడ్ చేసి మీకు డిస్క్రిప్షన్లో కనబడుతుంది. మీరు ఆ టైంలో చూస్తే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో షార్ట్ లింక్ అయితే ఇచ్చుకుంటాను, లేదంటే కనుక మన ఛానల్ దగ్గర చెక్ చేయండి. సో ప్రజెంట్ అయితే ఇవి మనకి అమెజాన్ స్పెషల్ అయితే ఈ గేమింగ్ ల్యాప్టాప్ వేరియంట్స్ అయితే కనబడుతున్నాయి. నేను చూస్తాను ఇంకేమైనా మనకి ఇంకా మంచి ల్యాప్టాప్స్ ఏమైనా ఉన్నాయేమో గేమింగ్ వేరియంట్లో చూసి మేము దాని మీద మీకు వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీకు మరో వీడియో మీ ముందు అంతవరకు సైనింగ్ బాబాయ్.